ప్రార్థన. విశ్వాసికి దేవుడిచ్చిన ఒక శక్తివంతమైన ఆయుధము ప్రార్థన. ప్రేయర్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ టూల్. కానీ ఈ ప్రార్థన ఎలా చేయాలో చేత కాకపోతే ప్రార్థన అనే ఆయుధం మన దగ్గర ఉన్నా కూడా ఉపయోగము ఉండదండి. చాలామంది ప్రార్థన చాలా శక్తివంతమైనదని తెలుసు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, దేవుడు వింటారని తెలుసు, ధైర్యముతో ఆయన కృపాసనం యొద్దకు మనం సమీపించవచ్చు అని తెలిసినప్పటికీ ప్రార్థన చేయక, ప్రార్థన ఎలా చేయాలో తెలియక, నేర్చుకోక చాలామంది తమ జీవితాల్లో ఆగిపోతూ ఉన్నారు. పొందుకోవాల్సిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోలేకపోతా ఉన్నారు. అందుచేతనే ఈ రాత్రికాల సమయంలో ఎలా ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు ఎలా ప్రార్థన చేయాలి, మన కొరకు మనం ఎలా ప్రార్థన చేసుకోవాలి, దేశం కొరకు, ప్రపంచం కొరకు ఎలా ప్రార్థన చేయాలని ఒక 3 ప్రాముఖ్యమైన అంశాలు నా సందేశంలో నేను తెలియచేసి నా వాక్యాన్ని ముగించాలని ఆశిస్తున్నాను. ప్రేయర్ ఇస్ అ ప్రివిలేజ్. ప్రార్థన చేయగలగడము ఒక గొప్ప ఆధిక్యత. ఎందుకంటే ప్రార్థన చేసే వారిని బట్టి కాదు, కానీ ఎవరికి ప్రార్థన చేస్తున్నామో దాన్ని బట్టండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.